హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 30 డేస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ లెర్నింగ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనది డే 7. ఈ రోజు ఒక ఇండికేటర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో నార్మల్ గా ట్రేడింగ్ వ్యూ లో మనకి ఫ్రీ ప్లాన్ లో ఓన్లీ లిమిటెడ్ ఇండికేటర్స్ మాత్రమే యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అది కూడా ఓన్లీ 2 ఇండికేటర్స్. బట్ చాలా మందికి ఏంటంటే డిఫరెంట్ మూవింగ్ యావరేజెస్ యూజ్ చేద్దామని అనిపిస్తుంటుంది, బట్ యూజ్ చేయలేం. సో ఇక్కడ ఈ ఇండికేటర్ లో ఏంటంటే మనకి 20 డే, 50 డే, 100 డే, 200 మూవింగ్ యావరేజ్ 4 కంబైనింగ్ గా యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇండికేటర్ ని ఎలా యాడ్ చేసుకోవాలంటే, సో ఫ్రెండ్స్ ముందుగా మనం ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి SMA 20 స్పేస్ 50 అని కొడితే మీకు ఒక ఇండికేటర్ వస్తుంది. SMA 20, 50, 100, 200 బై గ్రాండ్ హాక్రీడ్ అని. సో దీని మీద సింపుల్ గా మనం క్లిక్ చేసినామంటే మనకి ఒక్కటే ఇండికేటర్ లో 4 మూవింగ్ యావరేజెస్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ 20 యూజ్ చేయొచ్చు, 50 యూజ్ చేయొచ్చు, 100 యూజ్ చేయొచ్చు, 200 యూజ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం స్వింగ్ ట్రేడింగ్ గానీ, బ్రేక్అవుట్ ట్రేడింగ్ గానీ, BTST గానీ ఏది చేసినా కూడా ఏదైనా క్యాండిల్ ఈ 4 మూవింగ్ యావరేజెస్ పైన ఉండేటట్టు చూసుకోండి. సో అలాగైతే ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ గివింగ్ బ్రేక్అవుట్ గానీ, లైక్ పైకి వెళ్ళడం గానీ, ప్రాఫిట్స్ గానీ, సో చాలా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లా ఇవన్నీ కూడా మంచి బ్రేక్అవుట్ దగ్గర ఉన్న స్టాక్స్ ప్లస్ అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఇండికేటర్ అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ ఇండికేటర్ గురించి మీకు ముందే తెలుసుంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పేజ్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.